ఇటు చూస్తే కష్టాలు, ఇటు చూస్తే చావు. చావుకి కష్టాలకి మధ్యలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అటు వెళ్ళి కష్టాలు అనుభవించాలో లేకపోతే ఇటు వెళ్ళి చావాలో తెలియక మధ్యలో నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యాకోబు జీవితం కూడా అంతే. అటు వెళ్తేనేమో చావు, ఎక్కడ? సొంత ఊరిలో. ఇటు వెళ్తే అత్తవారి ఊరిలో కష్టాలు. ఏం చేయాలో అర్థం కావట్లా. డబ్బు ఉందా? డబ్బు చాలా ఉంది. గొర్రెలు ఉన్నాయా? ఆస్తి ఉందా? పిల్లలు ఉన్నాయా? అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నా సరే కష్టాల మధ్యలో బతికే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కష్టాలు కన్నీళ్ళకి మధ్యలో నలిగిపోయాడంట ఒక రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఎటు వెళ్ళాలో ఇట్లా ఆల్రెడీ అక్కడ గుడ్ బై చెప్పేశాడు. ఎవరికి? అత్తోళ్ళూరికి. మళ్ళీ ఆ రాత్రి యాకోబుతో దేవుడు చెప్పిన మాట, రాత్రి అంతా పెనిగిలాడిన తర్వాత, ఇదిగో నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు నిజంగానే యాకోబుగా నీ తండ్రి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నీ అన్న నిన్ను చంపేస్తాడు. నీ అన్న నిన్ను చంపకుండా ఉండాలి అంటే నువ్వు యాకోబుగా ఒక మోసగాడిగా నీ అన్న దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలీలుగా ఇక్కడి నుంచి ప్రయాణమై నీ అన్న ఇంటికి వెళ్ళాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుగా ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నీ మీద హత్య ప్రయత్నం జరిగింది. యాకోబు అంటేనే మోసగాడు, కాబట్టి మోసగాడిగా నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇశ్రాయేలుగా వెళ్ళాలి. ఇశ్రాయేలుకి ఎదురొచ్చేవాడు ఎవడు కూడా లేడు. ఇశ్రాయేలు ఓడించేవాడు ఎవడు కూడా లేడు. ఇశ్రాయేలు ఎదురొస్తే దాసోహం అయ్యేవాడే కానీ నాశనం చేసేవాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలు. దేవుడికి స్తోత్రం కాక. ఇశ్రాయేలుకి ఎవడు అడ్డొచ్చినా సరే వాడు దోషం అవ్వాల్సిందే. ఇశ్రాయేలుగా దేవుడు ఆ రాత్రి పేరు మార్చాడు, అతడి ప్రవర్తన మార్చాడు, అతడి జీవితాన్ని మార్చాడు. ఇక నుంచి యాకోబు చనిపోయాడు. నేను చంపేసినటువంటి యాకోబు మీద ఇంకోటి చంపుతాడు. ఇక నుంచి నువ్వు బ్రతికేది ఎలా అంటే ఇశ్రాయేలుగా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అంటే పోరాడేవాడు, ఎదురులేని మనిషి, దాసోహం అవ్వాల్సింది ఎవడైనా సరే. నువ్వు ఇక నుంచి ఇశ్రాయేలుగా వెళ్ళి అక్కడ నిలబడు, అక్కడికి వెళ్ళి నువ్వు నిలబడు. వాడే ఆ 400 మంది చంపడానికి రాలా, ఘన స్వాగతం పలకటానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంపడానికి కాదండి వాళ్ళు వచ్చింది. వెల్కమ్ టు యువర్ ఫాదర్ హోమ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఘన స్వాగతం. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 400 మంది చక్కగా వెల్కమ్ చెప్పడానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. చంపవలసిన వాడి చేతే స్వాగతం పలికేటట్టు దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్.